2026-27 ఆర్థిక సంవత్సరానికి 8,10,000 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ఎస్ఎల్బీసీ సమావేశంలో నిర్ణయించారు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ఎస్ఓపీ రూపొందించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. వ్యవసాయం సహా ప్రాధాన్య రంగాలకు 5.4 లక్షల కోట్లు, ఇతర రంగాలకు 2.70 లక్షల కోట్లు ఇవ్వాలని ప్రణాళిక చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ 10,693 కోట్ల ఆర్థిక సహకారం అందించాలని రుణ ప్రణాళికలో ఖరారు చేశారు. ఎంఎస్ఎంఈ రంగానికి 1.55 లక్షల కోట్లు, మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం 70,000 కోట్లు, గృహ నిర్మాణానికి 11,500 కోట్లు, విద్యా రుణాలకు 2,500 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యం ప్రకారం పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలను తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న సీఎం ఎంఎస్ఎంఈ రంగానికి తగినన్ని రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకులకు నిర్దేశించారు. ఆక్వా రంగాన్ని బ్యాంకులు ప్రోత్సహించాలని, సంపద సృష్టికి ఇది మంచి అవకాశమని సీఎం అన్నారు. బ్యాంకులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రుణ వితరణ, ఎన్పీఏలపై బ్యాంకర్లు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిజిటల్ ఆర్థిక నేరాల్లో బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలని సీఎం సూచించారు. సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేసి ఆర్థిక నేరాలను నియంత్రించాలని కోరారు. గడిచిన 3 నెలల్లో ఈ డిజిటల్ ఆర్థిక నేరాలతో రాష్ట్రవాసులు భారీగా డబ్బులు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ నేరాలను విశ్లేషించి తగిన ఎస్ఓపీ చేపట్టాలని సూచించారు. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా రుణాల ప్రక్రియ చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పునరుత్పాదక ఇంధనానికి కూడా రుణ మంజూరీ బాగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకర్లు, ప్రభుత్వ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని అన్నారు. బ్యాంకులు సామాజిక బాధ్యతగా లబ్ధిదారులను ఆదుకోవాలని సీఎం స్పష్టం చేశారు. డైరీ, ఆక్వా, కోల్డ్ చైన్ రంగాలు వృద్ధి చెందేలా రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధనలో బ్యాంకర్లు సహకరించాలని కోరారు. స్థానిక అవకాశాలను లబ్ధిదారులు అందిపుచ్చుకునేలా బ్యాంకర్లతో మాట్లాడాలని కలెక్టర్లకు సూచించారు. గృహ లబ్ధిదారులకు రుణాల మంజూరులో జాప్యం చేయవద్దన్నారు. రాజధానిలో భూములు తీసుకున్న బ్యాంకులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. ప్రతి బ్యాంకు ఓ ఐకానిక్ భవనం ఉండేలా చూసుకోవాలన్నారు. రిజర్వ్ బ్యాంకు కూడా ఏపీలో కార్యకలాపాలు మరింత విస్తృతం చేయాలన్నారు. ఈ ఏడాది 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అందుకనుగుణంగా ఆయా రంగాలకు బ్యాంకులు ఆర్థిక ఊతం అందించాలన్నారు.